చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. లాంగ్ వీడియోస్ చేయటం మంచిదా? షార్ట్ వీడియోస్ చేయటం మంచిదా అని. ఎందుకంటే యూట్యూబ్ లో మనకి మనీ రావాలంటే 4000 అవర్స్ వాచ్ టైం ఉండాలి. అలానే షార్ట్ వీడియోస్ 90 డేస్ లో 10 మిలియన్ వ్యూస్ వచ్చి ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. లాంగ్ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ ని కూడా కౌంట్ చేస్తారా? అలానే షార్ట్ వీడియోస్ కి వచ్చిన వాచ్ టైం ని కౌంట్ చేస్తారా లేదా? చాలా మంది రాత్రి పగలు కష్టపడి యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. కానీ చివరికి ఒక్క రూపాయి కూడా రాదు. దీనివల్ల వాళ్ళు పెట్టిన టైం, ఎఫర్ట్ అన్ని వేస్ట్ అవుతాయి. అసలుకి యూట్యూబ్ లో మనీ రావాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే క్లారిటీ లేకుండా వీడియోస్ చేస్తూ పోతుంటారు. క్లారిటీ అనేది తెచ్చుకోరు. చివరికి నిరాశపడటం తప్ప ఏమీ మిగలదు. ఈ వీడియో ఎవరి కోసం అంటే అసలుకి యూట్యూబ్ నుండి మనీ ఎలా వస్తాయని డౌట్ తో ఉండే వాళ్ళకి, అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు స్టిల్ ఇప్పటికి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి మనీ వస్తుందని. కానీ రియాలిటీలో అలా కాదు. యూట్యూబ్ లో మనీ రావాలంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనే సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. యూట్యూబ్ కొన్ని రూల్స్ పెట్టింది. అవి ఫాలో చేస్తేనే మీకు మనీ అనేవి వస్తాయి. మీ ఛానల్ కి మానిటైజేషన్ ఆన్ అవ్వాలంటే యూట్యూబ్ పెట్టిన కొన్ని రూల్స్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాటినే క్రైటీరియా అని కూడా అంటారు. అవేంటో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం రండి. ఫస్ట్ కండిషన్ సబ్స్క్రైబర్స్. మీ ఛానల్లో మినిమం 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇది మ్యాండేటరీ. సెకండ్ కండిషన్ వాచ్ టైం. గడిచిన 12 నెలల్లో మీరు యూట్యూబ్ లో ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారో వాటికి 4000 అవర్స్ వాచ్ టైం వచ్చి ఉండాలి. ఇది క్లియర్ గా చెప్తాను, సరిగ్గా వినండి, అర్థం చేసుకోండి. ఒక వీడియోని 100 మంది 10 నిమిషాలు చూస్తే 100 × 10 అంటే 1000 నిమిషాలు. ఇది గంటల్లోకి కన్వర్ట్ చేసుకుంటే 16.6 గంటలు. ఇలా అన్ని వీడియోస్ కలిపి 4000 అవర్స్ రీచ్ అవ్వాలి. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మీ షార్ట్ వీడియోస్ వైరల్ అయ్యి 90 డేస్ లో 10 మిలియన్ వ్యూస్ వస్తే మానిటైజేషన్ కి అప్లై చేయొచ్చు. 10 మిలియన్ అంటే 1 కోటి వ్యూస్ అన్నమాట. 90 డేస్ లో 1 కోటి మంది మీ షార్ట్స్ చూసినా చాలు. ఇది అందరికీ ఈజీ కాకపోవచ్చు, కాబట్టి స్టార్టింగ్ లో లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టడమే చాలా బెటర్. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అదేంటంటే 4000 వాచ్ అవర్స్ ప్లస్ 10 మిలియన్ వ్యూస్ రెండు కంప్లీట్ చేయాలా? ఆన్సర్ సింపుల్ గా చెప్తాను, లేదు. రెండిట్లో ఒకటి కంప్లీట్ చేస్తే చాలు. క్లారిటీగా చెప్తాను, వినండి. 1000 సబ్స్క్రైబర్స్ అనేది మాత్రం మ్యాండేటరీ. మీరు షార్ట్ వీడియోస్ చేసినా, లాంగ్ వీడియోస్ చేసినా. అలానే వాచ్ అవర్స్ గురించి క్లియర్ గా చెప్పాలంటే లాంగ్ వీడియోస్ చేస్తే లాంగ్ వీడియోస్ కి వచ్చిన వాచ్ టైం మాత్రమే కౌంట్ అవుతుంది. షార్ట్ వీడియోస్ కి వచ్చిన వాచ్ టైం ని యూట్యూబ్ కన్సిడర్ చేయదు. అలానే లాంగ్ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ షార్ట్ వ్యూస్ లో కౌంట్ కావు. సో కాబట్టి మీరు ఒకటే టార్గెట్ పెట్టుకోండి. ఐదర్ లాంగ్ వీడియోస్ చేయండి లేదా షార్ట్ వీడియోస్ చేయండి. స్టార్టింగ్ లో ఇలా చేస్తే సరిపోతుంది. ఎందుకంటే రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏదో ఒక క్రైటీరియా అనేది మీకు సరిగ్గా చేయలేకపోతారు. సో స్టార్టింగ్ ఎవరైనా యూట్యూబ్ పెడుతుంటే లాంగ్ వీడియోస్ చేయండి. సో అది మీకు బెస్ట్ ఆప్షన్. రెండింటిని చేసి మిక్స్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. థర్డ్ పాయింట్ వచ్చి కంటెంట్ ఒరిజినల్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీ వీడియోస్ ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. అంటే మీ ఓన్ వాయిస్, మీరు ఓన్ గా క్రియేట్ చేసిన వీడియో కంటెంట్ కూడా మీదై ఉండాలి. మూవీస్ లో క్లిప్స్ ని, వేరే వాళ్ళ వీడియోలోంచి క్లిప్స్ ని, టీవీలో వచ్చే కొన్ని సీన్స్ ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేస్తే మీరు మానిటైజేషన్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది పక్కన పెడితే ఇలా మీరు చేశారనుకోండి, కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. కాపీరైట్ ఇష్యూ ఉంటే మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ పాయింట్ కమ్యూనిటీ గైడ్లైన్స్. ఇది ఒక పెద్ద టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా దీని గురించి ఫుల్ గా చెప్తాను. అయితే సింపుల్ అండ్ క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. యూట్యూబ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటంటే వైలెన్స్, ఫేక్ ఇన్ఫర్మేషన్, హేట్ కంటెంట్. ఇలాంటి కంటెంట్ ఉంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు, మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది. అలానే ఇఫ్ ఇన్ కేస్ మానిటైజేషన్ అయినా మీరు ఇవి పనులు రిపీట్ చేస్తే మీ మానిటైజేషన్ అనే ఛానల్ కూడా రిజెక్ట్ చేస్తుంది యూట్యూబ్. మానిటైజేషన్ రిజెక్ట్ కూడా అవ్వచ్చు. సో బీ కేర్ఫుల్. ఆల్వేస్ సేఫ్ అండ్ జెన్యున్ కంటెంట్ ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ టాపిక్ గురించి పక్కా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్ లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిఫ్త్ పాయింట్ వచ్చి యాడ్సెన్స్ అకౌంట్. మానిటైజేషన్ అప్రూవ్ అయ్యాక మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ని మీ యూట్యూబ్ ఛానల్ కి లింక్ చేయాలి. యాడ్సెన్స్ లింక్ చేస్తేనే మీ వీడియోస్ పైన యాడ్స్ వస్తాయి.
అంటే మీరు వీడియో చూసే ముందు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, అవి యాడ్స్ వస్తేనే మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయిన రెవెన్యూ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్లకి పడుతుంది. సో మీరు మానిటైజేషన్ అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ని మీ ఛానల్ కి లింక్ చేసుకోండి. ఫైనల్ సజెషన్ ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నా బెస్ట్ సజెషన్, ఫస్ట్ లాంగ్ వీడియోస్ చేయండి. సింపుల్ ఫార్ములా, కంటెంట్, కన్సిస్టెన్సీ, పేషెన్సీ, ఈ 3 మీకు ఉంటే మీరు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వచ్చు. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, డైలీ వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా పర్లేదు, కానీ మీరు చేసిన వీడియో పర్ఫెక్ట్ గా మంచి కంటెంట్ తో నీట్ గా ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి. స్లోగా మీరు గ్రో అయినా లాంగ్ టర్మ్ లో యూట్యూబ్ అనేది మీకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఎవరికైనా ఈ యూట్యూబ్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.